గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ శ్రావ్య. రీసెంట్గా మనము ఒక రూల్ ఆఫ్ కాంపౌండింగ్ అనేది బాగా పాపులర్ అవుతుంది. అసలు ఆ రూల్ ఆఫ్ కాంపౌండింగ్ ఏంటి, వీటిలన్నిటి గురించి డిస్కస్ చేయడానికి మనతో పాటు ఉన్నారు ఆంఫీ సర్టిఫైడ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ పిఎస్ చంద్రశేఖర్ గారు. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు అవునండి. సార్? ఈ మధ్య కాలంలో రూల్ ఆఫ్ కాంపౌండింగ్ అనేది బాగా పాపులర్ అవుతుంది. అందులోనూ 843 రూల్ ఆఫ్ కాంపౌండింగ్ అనేది బాగా వింటున్నాం. అసలు ఈ 843 ఏంటి, రూల్ ఆఫ్ కాంపౌండింగ్ ఏంటి, అసలు 8 నెంబర్కి సిగ్నిఫికెన్స్ ఏముంది, 4కి ఏముంది, ఒకసారి క్లియర్గా చెప్తారా? వెరీ గుడ్ క్వశ్చన్ అండి. 843 పవర్ ఆఫ్ కాంపౌండింగ్ వెరీ పవర్ఫుల్ రూల్. అంటే వెరీ సింపుల్గా మాట్లాడుకోవాలంటే ఎన్ని సంవత్సరాల్లో మన డబుల్ అవుతుంటుంది. ఓకే రైట్. ఇంకోటి రూల్ ఆఫ్ 72 ఉంది, అది రిటర్న్స్ బట్టి మన క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. సో అది పక్కన పెడదాం మేడం. ఇవాళ 843 రూల్ గురించి మాట్లాడదాం మేడం. ఫస్ట్ 8 ఏంటంటే ఏం లేదు మేడం, 8 ఇయర్స్లో మన పెట్టిన పెట్టుబడి స్టడీగా గ్రో అవుతుంది. ఓకే ఓకే, అది ఎస్ఐపి అవనండి లేకపోతే లంసమ్ పెట్టండి. సో అది పెట్టేటప్పుడు ఏముంది, స్టడీగా గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అంటే మన పెట్టిన పెట్టుబడి 8 ఇయర్స్ డబుల్ అవుతుంది, సింపుల్గా చెప్పాలంటే. సో నెక్స్ట్ 4 ఫస్ట్ 8 ఇయర్స్లో మనకి ఆ పెట్టిన పెట్టుబడి డబుల్ అవుతుంది. రైట్. నెక్స్ట్ 4 ఇయర్స్లో అంటే 9 నుంచి 12 ఇయర్స్, కరెక్టేనా? 8 ఇయర్స్కి డబుల్ అవుతుంది. 9 నుంచి 12 అంటే నెక్స్ట్ 4 ఇయర్స్. 9 to 12 ఇయర్స్ మధ్యన అంటే 4 ఇయర్స్లో పీరియడ్లో మనకి అది ఏమవుతుందంటే 8 ఇయర్స్లో డబుల్ అయ్యేది నెక్స్ట్ 4 ఇయర్స్లో డబుల్ అవుతుంది. ఓకే, మనకి 8 ఇయర్స్ డబుల్ అయిన అమౌంట్ ఒక్కసారిగా 4 ఇయర్స్లో డబుల్ అవుతుంది అంటే ఫస్ట్ పెట్టిన ఫర్ ఎగ్జాంపుల్ 10 లక్షలు పెట్టాము, 8 ఇయర్స్లో 20 lakhs. ఆ నెక్స్ట్ 4 ఇయర్స్ 20 lakhs 40 lakhs అవుతుంది. ఓకే, విత్ ఇన్ 4 ఇయర్స్. 4 ఇయర్స్. ఓకే, 8 4 నో 3. మళ్ళీ నెక్స్ట్ 3 ఇయర్స్ అంటే అది 13 to 15 ఇయర్స్. ఇందాక 9 to 12 కదా, అవును. ఇప్పుడు 12 to 13 to 15 3 ఇయర్స్. 3 ఇయర్స్లో స్నోబాల్ ఎఫెక్ట్ కనబడుతుంది. అంటే స్నోబాల్ అంటే చాలా ఫాస్ట్గా వెల్త్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే రైట్. ఈ 3 ఇయర్స్లోనే ఫస్ట్ ఏమో డబుల్ 8 ఇయర్స్, నెక్స్ట్ డబుల్ 4 ఇయర్స్, నెక్స్ట్ డబుల్ 3 ఇయర్స్. సో మనకి ఎప్పుడైతే ఈ పవర్ ఆఫ్ కాంపౌండింగ్ ప్లే చేస్తుంటుందో మన రిటర్న్స్ అనేది డబులింగ్ అనేది చాలా ఫాస్ట్గా జరుగుతుంది. ఇనీషియల్ ఫేజ్ ఒక్కటే ఏదైతే 8 ఇయర్స్ ఉందో అది కొంచెం స్లోగా గ్రాడ్యువల్గా స్టడీగా పెరుగుతుంటుంది. తర్వాత నుంచి ఈ పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అనేది అగ్రెసివ్గా ప్లే అవుతూ మన వెల్త్ అనేది క్రియేట్ చేస్తుంది. ప్రతి ఒక్కరూ ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఏమనుకుంటారంటే మంచి రిటర్న్స్ వస్తాయి కదా మనకి 12 to 15% అని చెప్పి ఇన్వెస్ట్ చేస్తుంటారు. 1-2 ఇయర్స్కే చూస్తుంటారు. పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అనేది మన డబ్బులు పెడతాయి కదా, మనకు వచ్చే డబ్బులు లాంగ్ టర్మ్ లో చూసుకోవాలంటే సిప్ అనేది చూసుకుంటే మనకి అక్యుములేషన్ ఫేజ్ 8 ఇయర్స్ సిప్ వేస్తుంటే 8 ఇయర్స్కి అక్యుములేట్ అవుద్ది. అదే లంసమ్గా పెట్టారనుకోండి అది పవర్ ఆఫ్ కాంపౌండింగ్ ఇమీడియట్గా పెరగడం కడుతుంది, మనకు వచ్చే రిటర్న్స్ మీద మన పవర్ ఆఫ్ కాంపౌండింగ్ పెరుగుతుంది. సో విత్ ఇన్ 8 ఇయర్స్లో డబుల్ అవుతుంది. నెక్స్ట్ 4 ఇయర్స్లో వచ్చిన దానికంటే ఇంకా డబుల్ అవుతుంది. ఫస్ట్ 8 ఇయర్స్లో డబుల్ అవుద్ది, నెక్స్ట్ 4 ఇయర్స్లో మళ్ళీ డబుల్ అవుద్ది, నెక్స్ట్ మళ్ళీ 3 ఇయర్స్లో డబుల్ అవుతుంది. సో ఈ పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మ్యూచువల్ ఫండ్స్లో ఇది మీకు వెల్త్ క్రియేట్ చేస్తుంది. సో సింపుల్ ఫార్ములా ఏంటంటే 843 యువర్ మనీ విల్ బి డబుల్డ్ ఇన్ 8 ఇయర్స్, ఫస్ట్ 8 ఇయర్స్, దెన్ దట్ మనీ విల్ బి డబుల్డ్ అగైన్ 4 ఇయర్స్, దాని తర్వాత మళ్ళీ 3 ఇయర్స్. ఓకే సార్, ఫాస్ట్గా పెరుగుతుంటుంది. ఓకే. ఇప్పుడు దీంట్లో చాలా మంది లంసమ్ అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తుంటారు, సిప్స్ ఇన్వెస్ట్ చేస్తుంటారు. సో ఇద్దరికి కూడా సేమ్ వేలో మనకి అనేది వస్తుందా, లేకపోతే డిఫరెంట్గా ఈ 843 అనేది మారుతుందా అంటారా? చూడండి మేడం, అంటే పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అనేది ప్రతిదానికి ఎఫెక్ట్ ఉంటుంది. సిప్ అవనండి లంసమ్ అవనండి. కానీ లంసమ్గా పెట్టిన వాళ్ళకి ఎక్కువ అమౌంట్ పెడతారు కదా, వాళ్ళకి పవర్ ఆఫ్ కాంపౌండింగ్ ఎక్కువ వస్తుంది కదా, రిటర్న్స్ ఎక్కువ వస్తుంది, దాని మీద మళ్ళీ రిటర్న్స్ పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అవుతుంది కదా. సో వాళ్ళకి రెవెన్యూ అనేది ఎక్కువ జనరేట్ అవుతుంది, వెల్త్ అనేది ఎక్కువ జనరేట్ అవుతుంది. ఎవరైతే ఎస్ఐపి వేసుకుంటూ వెళ్తారో వాళ్ళకి కంపారిటివ్లీ లంసమ్ కంటే తక్కువ ఉంటుంది. కానీ కొంతమంది ఉంటారు
లంసంగా ఇన్వెస్ట్ చేస్తారు ప్లస్ ఎస్ఐపి ఎస్ఐపి చేస్తారు. అవును. కాంబినేషన్ ఆఫ్ అవును. అంటే వాళ్ళది ఇంకా ఎక్కువ పెరుగుతుంది కదా. అవును. సో ఎస్ఐపి చూసుకుంటే మెల్లిగా ఉంటుంది, లంసమ్ అయితే కొంచెం ఇమీడియట్గా ఉంటుంది, లంసమ్ ప్లస్ ఎస్ఐపి అయితే ఇంకా డబల్ అనుకోవచ్చు. అగ్రెసివ్. సో ఇది ప్రతి ఒక్కరు చేయాలి అని అంటారా? ఇదే అంటే 8 ఇయర్స్ అనేది కంపల్సరీ చేయాలి అంటారా? పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అప్పుడే కనబడుతుంది మేడం. మ్మ్. ఎప్పుడైతే మనకి ఒకసారి ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఒక సమయం అనేది ఇవ్వాలి. మనకు ఇప్పుడు ఒక 10 లక్షలు పెడితే మనకి 20 లక్షలు లేకపోతే 15 లక్షలు అయిందనుకోండి, దాని నుంచే కదా మనకు ఆ 5 లక్షల మీదే కదా మనకి ఇంకా పవర్ ఆఫ్ కాంపౌండింగ్ ప్లే చేసింది. అంటే ఓవరాల్ క్యాపిటల్ అమౌంట్ మీద వచ్చే ఇంట్రెస్ట్ మీద కూడా పవర్ ఆఫ్ కాంపౌండింగ్ వస్తుంది. ఓకే. మనకి ఒక లంసమ్ అమౌంట్ మనకి రావాలనుకుంటే మాత్రం 8 ఇయర్స్ అనేది మీరు పెట్టుకుంటే మీరు ఆ డబుల్ అమౌంట్ అనేది మీరు చూస్తారంటారు. నేను చెప్పేది ఏంటంటే మేడం, ఇక్కడ ప్రతి ఒక్క ఇన్వెస్టర్కి మ్యూచువల్ ఫండ్ లాంగ్ టర్మ్ స్ట్రాటజీ ఉంటాం కదా, దాంట్లో ఒక 7 to 8 ఇయర్స్ ఇస్తేనే మనకి ఆ పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అని కనబడుతుంది. ఓకే. మీ పెరిగే వెల్త్ క్రియేషన్ మీకు కనబడుతుంది, రైట్. సో ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటంటే మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్ చేస్తూ ప్రతి 1 to 2 ఇయర్స్లో పెరిగే ఛాన్సెస్ ఉండదు, ఓకే. మీ వాల్యూ కూడా తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. కానీ మీరు లాంగ్ టర్మ్లో చూసుకుంటూ ఒక 7 ఇయర్స్ 5 ఇయర్స్ ప్లస్ తర్వాత మీకు కనబడుతుంది పవర్ ఆఫ్ కాంపౌండింగ్ ఎలాగ వర్క్ చేస్తుంది, మన ఇన్వెస్ట్మెంట్స్ మీద ఎలాగ రిటర్న్స్ జనరేట్ చేస్తుంది అనేది కనబడుతుంది. ప్రతి ఒక్కరూ ఈ 843 రూల్ కానీ చూసుకుంటే ఫస్ట్ 8 ఇయర్స్లో స్టడీగా గ్రో అవుతూ డబుల్ అవుద్ది, నెక్స్ట్ 4 ఇయర్స్ మళ్ళీ డబుల్ అవుద్ది, నెక్స్ట్ 3 ఇయర్స్ మళ్ళీ డబుల్ అవుద్ది. ఓకే. సో అంటే 10 నుంచి 20, 20 నుంచి 40, రైట్, దెన్ 40 నుంచి 80. ఓకే సార్. సో అలాగా జనరేట్ అవుతుంది. ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.